అందరికీ నమస్తే. నేను మీ షన్విత. ఈ రోజైతే సోషల్ మీడియా మన్మధుడు మనతో ఉన్నారు. మరి మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారు? చాలా బాగున్నాను. సోషల్ మీడియాలో మన్మధుడు అంటే మీ పేరే వస్తుంది. ఎందుకు? అంటే ఫస్ట్ టైం వింటున్నా అలా. అంటే 'మన్మధుడు' అనే పేరు నాకు రావడం అనేది ఫస్ట్ టైం వింటున్నా. మన్మధుడు సాంగ్ చేశారు కదా! హ్మ్. అప్పటి నుంచి మన్మధుడు అంటే భాను మాస్టర్ అనేసి వచ్చింది. అంటే జస్ట్ సాంగ్ అండి. చాలా మంది సాంగే కాకుండా మన్మధుడు అంటే భాను మాస్టర్ అలా ఫిక్స్ అయిపోయారు కదా! ఏమో ఫిక్స్ అవ్వచ్చు కానీ నేనైతే ఎప్పుడు వినలేదు. సో అది జస్ట్ సాంగ్ మాత్రమే. ఆ సాంగ్‌తోనే పాపులర్ అయ్యారు అని టాక్ నిజమేనా అది? అంటే ఆ సాంగ్‌తో అని కాదు. అంటే నేను స్టార్ట్ చేసినప్పటి నుండి ప్రతి సాంగు అంటే ఎట్లా చెప్పాలి అన్ని మిలియన్స్‌లోనే వ్యూస్ రావడం అలా ఇలా వస్తూనే ఉన్నాయన్నమాట. తర్వాత కొద్ది గ్యాప్ తర్వాత ఈ సాంగ్ చేయగానే ఇది కూడా బాగానే రీచ్ వెళ్ళింది. సో అలా పర్టిక్యులర్‌గా ఈ ఒక్క సాంగ్‌తో ఫేమ్ అని కాదు. అంటే చాలామంది ఉంటారు కదా! ఒక వీడియోతోను అలా అలా వచ్చినోడిని కాదు. హ్మ్. వన్ బై వన్ ఒక్కొక్క సాంగ్‌తో ఇలా వన్ బై వన్ స్టెప్స్ ఎక్కేటట్టు ఎక్కేసి ఇలా వచ్చేసానన్నమాట. సో అంటే ఇదే దాంట్లో చూజ్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? చూజ్ అనేది ఏం లేదండి. అంటే లాక్‌డౌన్ తర్వాత నేను డాన్సర్‌ని. యాక్చువల్లీ నేను డాన్సర్‌ని అనమాట. డాన్స్ ఎప్పుడు పబ్లిక్ ఈవెంట్స్ అవి ఇవి చేస్తూ ఉంటాం కదా! ఓకే. పబ్లిక్‌లో డాన్స్ వేస్తూ ఉంటాం కదా! అదే స్టేజ్ షోస్, హ్మ్. ఈవెంట్స్, రియాలిటీ షోస్ అవి చేస్తుంటాం కదా! లాక్‌డౌన్ తర్వాత ఏమనిపించిందంటే ఇక అన్నీ క్లోజ్ కదా! మాకెలా ఉంటది? ఐ మీన్ నాకు ఓకే. ఎలా ఉంటది? పబ్లిక్‌లో ఎలాగో అలా కనిపియాలి అది ఇది అని ఉంటది కదా! హ్మ్. సో ఇక సోషల్ మీడియా కంటే బెస్ట్ ఆప్షన్ ఏది కనిపియలే నాకు. ఓకే. ఎలానో మనకి డాన్స్ వచ్చు. మనకు కొద్దిగా సాంగ్స్ తీయాలని ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి సో స్టార్ట్ చేశా లైట్‌గా అలా. కవర్ సాంగ్స్, ఫోక్ సాంగ్స్ కాకుండా ఇంకా మూవీస్‌లలో లేకపోతే సీరియల్స్‌లలో ఏదైనా చేశారా? అంటే ఇంతకుముందు ఒక 2 ఇయర్స్ బ్యాక్ అంటే ఈ 2 ఇయర్స్ నుండి మీకు తెలిసే ఉంటది సాంగ్స్ ఆపేసా. ఓకే. అవును. ఆ 2 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉండేదంటే కాల్స్ వచ్చేవన్నమాట. ఇలా మూవీస్ గాని, సీరియల్స్ గాని అంటే అప్పుడు కొద్దిగా ఎందుకో భయం ఉండేదన్నమాట. ఓకే. మనకేనా? మనకెందుకు అవసరమా? అది ఇది అనిపించేది. అంత మెచ్యూరిటీ ఉండకపోయేదన్నమాట. సో ఇప్పుడేందంటే చెయ్యాలి. మరి వీడియోస్ ఎందుకు ఆపేశారు మధ్యలో? మధ్యలో అంటే దానికి పర్టిక్యులర్‌గా ఏ రీజన్ లేదు. ఇక ఆపేయడం అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ వెళ్ళిపోవడం వల్ల అలా అంటే ఇక చేసాం గదా! అక్కడ ఆగిపోదాం అని అనిపించింది. ఇప్పుడేంటంటే చాలామంది ఉంటారు గదా! ఇప్పుడు ఫాలోవర్స్ కానీ వాళ్ళందరూ ఏమంటారు అంటే, మాస్టర్ సాంగ్స్ ఎప్పుడొస్తాయి? సాంగ్స్ తీస్తారా? అది ఇది బావుంటాయి గదా! చేయండి చేయండి అంటే నాకు గూడా అనిపించింది. వీళ్ళకి ఇలా కనిపించాయి గదా! సాంగ్‌లో సో, ఇప్పుడు నా కోసం గాకుండా మీకోసం జేయాలి గదా! అని మళ్ళీ స్టార్ట్ జేస్తున్నా. అంటే అంత హైప్ ఎళ్ళిన తర్వాత వీడియోస్ ఆఫ్ జేసేసి అసలు భాను మాస్టర్ ఎక్కడ కనిపించకుండా మళ్ళీ స్టార్ట్ జేయడం అంటే అంటే దానికి పర్టిక్యులర్ రీజన్ ఏమైనా ఉందా? రీజన్ ఏం లేదండి. రీజన్ అనేది ఏం లేదు. నేను జస్ట్ కొద్ది ఫేమ్ అయితే చాలనుకున్నా. అయ్యాననుకుంటా. ఓకే. సో, అది చాలనుకున్నా. బట్ ఇగ అనుకోలేదు. అంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఏం పట్టించుకోను. ఇప్పటికి పట్టించుకోవట్లేదు. ఇప్పుడు గాదు. ఇప్పుడు నేను నెక్స్ట్ సాంగ్ రిలీజ్ చేసినా డెఫినిట్‌గా బయటికెళ్ళిపోద్ది. పాస్ట్‌లో చూసినట్టయితే ఎక్కువ గర్ల్స్‌తో చేశారు గదా! హ్మ్. ఇప్పుడు ఏ వీడియోస్ జూసినా మీ ఫ్రెండ్సే కనిపిస్తున్నారు. మరి గర్ల్స్ అంతా ఎక్కడికెళ్ళిపోయారు? గర్ల్స్ అంటే వాళ్ళు జస్ట్ హీరోయిన్స్. అవి సాంగ్స్ మట్టుకే. సో, చాలామంది అడిగారు క్వెషన్స్. అప్పుడు గర్ల్స్‌తో చేసినప్పుడు గర్ల్స్‌తో చేసిరంట. ఇప్పుడు ఫ్రెండ్స్‌తో చేస్తుంటే ఫ్రెండ్స్‌తో అంటుర్రు. సో, అది ఎలానో నాకే అర్థం కావట్లే. అంటే ఏమైనా లవ్ ట్రాక్ ఉందా వాళ్ళతో? లేదు లేదు. అలాంటియేం లేవు. అంటే మీ పర్సనల్‌గా గూడా ఏం లేదా? మనకు పర్సనల్ వేరే ఉంటది. ఎప్పుడన్నా ప్రొఫెషన్ వేరే ఉంటది. సో, పర్సనల్ లైఫ్ వేరు. ప్రొఫెషనల్ లైఫ్ వేరు. మనం ఎప్పుడు ప్రొఫెషనల్ లైఫ్‌లో అలా ఓకే. అంటే కొన్ని వీడియోస్‌లలా చూస్తుంటాం గదా! ఫ్రాంక్స్ చేసినప్పుడు అట్లా ఇట్లా. అయి కొన్ని స్క్రిప్టెడ్ ఉంటాయి. కొన్ని ఓకే. అలా అన్నమాట. అనుకునే చేస్తా. ఇప్పుడు జనరల్‌గా చూడండి ఎవరైనా ఒక అమ్మాయి ఉందనుకో రోడ్డు మీదెళ్ళి ఒక చిన్న మాట అనగానే రివర్స్ తను రివర్స్. అంటది. సో, తను వీడియోస్‌లల్ల ఏమనట్లేదంటే అక్కడ మనం అర్థం చేసుకోవాలి. అది ప్రాంకే గాని ప్రాంక్ అయ్యేది దాంట్లో ఉన్న పర్సన్స్ కాదు చూసేవాళ్ళు. ఓకే. సో, అట్లా. అంటే చాలా వరకు 'సహస్ర భాను మాస్టర్', 'సహస్ర భాను మాస్టర్' ఇట్లా హ్మ్. వచ్చాయి గదా! మరి దాని మీద మీ ఒపీనియన్? అంటే చాలా హ్యాపీ అండి. అప్పట్లో అంటే అప్పుడు తను కొద్దిగా చిన్నగుండే గదా! అప్పుడు అనుకున్నా అంటే తినతో సాంగ్ జేయాలని నేను ఫిక్స్ అయినా. వాళ్ళ మమ్మీ వాళ్ళు గూడా అడిగారు. రైట్ అక్కడే గాని ఒక సాంగ్ జేస్తే నెగెటివ్ రావద్దు. ఆల్రెడీ తను చాలా ట్రెండ్‌లో ఉంది. ఏ ఇన్‌స్టాగ్రామ్ రీల్ జూసినా గాని 100,000 హార్ట్స్, 200,000 హార్ట్స్ అప్పటికి అలా ఉండేది. ఇప్పుడు ఇన్‌కేస్ మేమేమన్నా ప్రాజెక్ట్ జేసామనుకో అది తనకు మైనస్ గావద్దు. ఓకే. అదొక్కటుండే. సో, అందుకే అటు తిప్పి, ఇటు తిప్పి ఏదో బర్త్‌డే సాంగ్ అనో అదనో మీరన్న ఇందాక 'మన్మధుడు' సాంగ్ జేసినాం. సో, అది మంచి హిట్ అయింది. సో, తనకి మంచి పేరొచ్చింది. నాకు మంచి పేరొచ్చింది. ఆ సాంగ్ వల్లనే 'మన్మధుడు' అనే క్రేజ్‌ని క్రియేట్ చేశారు అందరిలో.
అలా అని కాదండి. అంటే అలా అనుకుంటే నేను ఇప్పటిదాకా చాలా సాంగ్ చేశా కదా! సో, ఒక్కొక్క సాంగ్‌కి ఒక్కో పేరు పెట్టుకోవచ్చా? అంతే గదా! ఈ జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయింది మరి మీకు? ఇదా మన ఫస్ట్ లాక్‌డౌన్ పడ్డది కదా! హ్మ్. ఫస్ట్ లాక్‌డౌన్‌లోనే ప్లానింగ్ చేసుకున్నా. ఏది ఓకే. మన 'ఎదలోక మౌనం' సాంగ్. హ్మ్. అప్పుడే ప్రేమలత వాళ్ళున్నారు కదా! హ్మ్. వాళ్ళతో వాళ్ళ మమ్మీతో మాట్లాడడం. అప్పటి నుండే ప్లానింగ్ చేసుకోవడం. అప్పుడు పాపం ఎందుకు చెప్పాలి గానీ నాకంటే ఎక్కువ వాళ్ళే కష్టపడ్డారు. ఓకే. ఎందుకంటే అక్కడ లాక్‌డౌన్ ఇక్కడ కాదు అది అనంతపూర్ అనుకుంటా. ఓకే. అక్కడ నుండి వాళ్ళు ఇక్కడి దాకా రావాలంటే మధ్యలో పోలీసులు గాని, అవి గాని, ఇవి గాని హ్మ్. చాలా చూసుకొని మరి నా కోసం వచ్చి చేశారు. సో, వాళ్ మేమందరం ఎంత కష్టపడ్డామో సో, అందరూ హ్యాపీ ఆ రిజల్ట్‌కి. ఓకే. మీ ఫస్ట్ సాంగ్ ఏంటి? ఫస్ట్ సాంగ్ అంటే 'పిల్లారా' సాంగ్ అని ఉంటది 'ఆర్ఎక్స్ 100'. ఓకే. కవర్ సాంగ్ చేశారు. కవర్ సాంగ్. ఫోక్‌లో? ఫోక్‌లో చాలా చేశా అండి. ఫోక్‌లో అంత ఐడియా లేదు ఫస్ట్ సాంగ్ ఏదని. చాలా చేశా. అంటే ఆ టైంలో కొద్దిగా మన వైరల్ కాంగానే ఏమైందంటే చాలా ప్రాజెక్ట్స్ వచ్చాయి గదా! అలా చేసుకుంటూ వెళ్ళిపోయానన్నమాట. నా ఛానెల్ పక్కకు పెట్టేసా. ఓకే. సో, అక్కడ అదే మీ పర్సనల్‌గా గూడా ఛానెల్ ఉంది. వేరే హ్మ్. ఛానెల్స్‌లో గూడా జేస్తారు. హ్మ్. మరి అదెందుకు ఆపేశారు? అంటే అప్పుడు మైండ్ అంతా ఎలా ఉండేదంటే, ఇవి ఇంత సీరియస్‌గా ఏది ఆలోచించకపోయేది. ఇది చేస్తే ఇలా ఉంటది, ఇది చేస్తే ఇలా ఉంటది, ఇలా చేస్తే లైఫ్ ఇలా ఉంటది ఏమి ఉండేది కాదు. ఒకటేంటిది వచ్చాయి గదా! ఆఫర్స్. ఇప్పుడు ఆఫర్స్ అంటే ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు సూర్యాపేట సరౌండింగ్ ఉంటది గదా! వాళ్ళకేం తెలియదనమాట. సాంగ్స్ ఎట్లా తీయాలి ఏం తెలవదు గానీ హ్మ్. ఇంట్రెస్ట్ ఉంటది. ఓకే. ఛానెల్స్ పెట్టాలి. ఇలా సపోర్ట్ ఎవరు కావాలంటే ఇక మనకి ఎంతో కొద్దిగా ఉంది గదా! ఆ టైంలో గూడా. సో, మన ద్వారా ఇలా అని అయ్యే చేసుకుంటూ పోయేసరికి నా ఛానెల్ పక్కకు పెట్టేసా. సో, అది కొద్దిగా మైనస్ అయింది నాకు. ఇప్పుడు మీ గ్యాంగ్‌లో గూడా చాలా మంది ఫ్రెండ్స్ చోటా హ్మ్. బచ్చా, బచ్చా అనేసి అన్ని రీల్స్‌లలో చూపిస్తున్నారు గదా! హ్మ్. వాళ్ళంతా చాలా సపోర్ట్ జేస్తుంటారా? సపోర్ట్ అని గాదు గానీ, ఇగ ఉంటారు గదా! మనోళ్ళు. ఓకే. అంటే అక్కడి వాళ్ళేనా? సూర్యాపేట వాళ్ళా? సూర్యాపేట వాళ్ళే. ఓకే. మ్యాక్స్ సూర్యాపేట వాళ్ళే ఉంటారు. ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లా ఉంటది మరి? ఒద్దు అనేసి ఎప్పుడు అనలేదా? లేదు, లేదు. వద్దనైతే ఏం చెప్పలేదు. ఎప్పుడు నేనేం జేసినా గానీ, ఎనకాల మా మమ్మీ గానీ, డ్యాడీ గానీ, అన్నయ్య గానీ, ఎప్పుడు ఎందుకు జేస్తున్నావు అని ఏది ఒక్క క్వెషన్ గూడా ఉండదు. ఓకే. ఏది జేసినా గానీ వాళ్ళే సపోర్ట్ ఉంటారు. వాళ్ళే. ఇప్పుడు మీది ఓన్ ఛానెల్ ఉంది గదా! హ్మ్. దానికి ప్రొడ్యూసర్, డైరెక్టర్, హ్మ్. కొరియోగ్రాఫర్ అంతా మీరేనా? మొత్తం నేనే. హీరోయిన్ తప్ప. ఓకే. హీరోయిన్ మీరెట్లా అవుతారులెండి. హీరోనే గదా మీరు. అదే అంటే స్టార్టింగ్‌లో నేను స్టార్ట్ జేసేటప్పుడు ఇవన్నీ సెపరేట్‌గా ఎవరైనా చేయాలన్నది విషయం గూడా నాకు తెలవదు. సీరియస్ జెప్తున్నా. ఓకే. ఇట్లా డైరెక్షన్ సెపరేట్ ఉంటది. సంథింగ్ సెపరేట్ ఉంటదని అప్పుడు నాకంత అవగాహన లేదు. ఓ కెమెరా తెచ్చుకున్నామా, ఇక్కడ డాన్స్ చేయాలి, ఇట్లా నడవమని జెప్పాలి, అది జేయాలి, ఇది జేయాలి అంతే అక్కడి వరకే. సో, అది కొద్దిగా క్లిక్ అయింది. ఓకే. అలా వచ్చిన తర్వాత నాకు ఇప్పటిదాకా ఎవరైనా వచ్చి ఇలా డైరెక్షన్ ఇలా జేయాలి, కెమెరాస్ ఇలా జేయాలి, ఇలా హీరోగా ఇలా జేయాలి, ఇలా యాక్టింగ్ చేయాలని ఇప్పటిదాకా ఎవరు చెప్పలే. ఎవరి దగ్గర మీకే అన్నీ నేర్చుకోలేదు. తెలుసు గదా! ఇంకెవరొచ్చి జెప్తారు. అది నాకెలా వచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అదే మీలో ఉన్న టాలెంట్. ఆ! అనుకోవచ్చు. అంతే. ఇంకా అనుకోవడం ఏం లేదు. అదే కరెక్టేలే. అంటే ఇన్ని లక్షల మంది ఫాలో అయితున్నప్పుడు సో, టాలెంట్ లేనిది కాదు కదా! అంతమంది హార్ట్ దోచేసుకున్నారయితే మీరు. అయ్యా! దాంట్లో అబ్బాయిలు గూడా ఉన్నారు. అబ్బాయిలది వేరు. అమ్మాయిలనైతే అంటే అన్ని లక్షల మంది మొత్తం అమ్మాయిలు కాదు కదా! అమ్మాయిలు అంటే మొత్తం అబ్బాయిలని హ్మ్. చెప్పట్లేదు గదా! అమ్మాయిలు గూడా ఉన్నారు గదా! హ్మ్. చాలా మంది మిమ్మల్ని ఇష్టపడతారు గదా! హ్మ్. అవును. ప్రపోజల్స్ ఏమన్నా వచ్చాయా మీకు? కొన్ని మీరు చేసారా? వాళ్ళు చేసారా? వా మనం జేయం అంటే వాళ్ళే జేస్తారు. ఎందుకు మీకెవరు నచ్చలేదా? అలా అని గాదు. అంటే అన్నీ చెప్పుకోవాలా ఇప్పుడు? చెప్పాలి గదా! లేదు. అంటే కొన్ని ప్రపోజల్స్ వస్తాయి గదా! ఓకే. ఇప్పుడు ఫేమ్‌లో ఉన్నా గాని ఇప్పుడు జనరల్‌గా మనుషులు వస్తూనే ఉంటాయి గదా! అట్లా. మీరు అంటే కొంచెం వీడియోస్ ఆపడానికి అది హ్మ్. ఇది రీజన్స్ ఏం లేదు అని అంటున్నారు. హ్మ్. నాకెక్కడో డౌట్ కొడుతుంది. హ్మ్. ఎవరో అమ్మాయి వల్ల సంథింగ్ లేదు. అలాంటివి లవ్ ఫెయిల్యూర్ లేదు. ఓన్లీ ఇప్పుడు నేను నేను ఆపేసిన గాబట్టికే ఇట్లా ఆగిపోయిన తప్ప వేరే వాళ్ళు ఆపడం, వేరే విషయాలలో ఆగడం కాదు. అంటే దాన్ని పట్టించుకోరు. వేటిని పట్టించుకోను. ఓకే. నేను చేయాలనుకుంటే చేస్తా. అదే ఇప్పుడు నెక్స్ట్ మంత్ చూస్తారు గదా! ఏం చేస్తున్నానో. ఓకే. అదే మేము గూడా వెయిట్ జేస్తున్నాం. హ్మ్. మరి ఇంట్లో అడగలేదా ఎందుకు ఆపేసావు వీడియోస్ అనేసి? అంటే మమ్మీ వాళ్ళకి వీటి మీద అంత ఓకే. చేస్తే చెయ్యి. లేదంటే అహా! లేదు. అలా అని గాదు. వీటి మీద ఎక్కువ వాళ్ళకి ఏం తెలియదనమాట. ఇప్పుడు ఎందుకు ఆపేస్తున్నావు అంటే అట్లా ఆపేయొచ్చని తెలవదు. అట్లా చేయొచ్చు ఓకే. ఏం తెలవదనమాట. జస్ట్ వీడియోస్ వస్తే చూస్తారు.
అంతవరకే. మీ ఫ్యామిలీలో ఎక్కువ సపోర్ట్ ఎవరిస్తారు మీకు? ముగ్గురండి. ముగ్గురు ఎవరు? మమ్మీ, డ్యాడీ, అన్నయ్య. ఓకే. ఇంకా ఎవరినైనా చూసి ఇన్‌స్పైర్ అయ్యారా? లేకపోతే మీ అంతటా మీరే నేను చేయాలి అనేసి వచ్చిందా థాట్? నేను అంటే ఇప్పటికీ నేను బాధపడేది అదే అనమాట. ఎవరైనా చూసి నేర్చుకున్నా బావుండేది. లేకపోతే ఎవరైనా నాకు నేర్పించినా బావుండేది. ఇప్పుడు ఓకే. ఎవ్వరేం నేర్పియకున్నా ఇక్కడ దాకున్నా. అదే ఎవరైనా ఇంకా ఉంటే నాకు కొద్దిగా గైడెన్స్ ఎవరైనా ఉంటే ఇంకా కొద్దిగా ఉండేటోడినని ఆ చిన్నది ఉండిపోద్ది ఎప్పటికైనా. నాకు ఎవరో గురువు లాంటి వాళ్ళు ఎవరైనా ఉండి అంటే ఇట్లా ఇప్పుడు గురువు లేకపోయినా మీరు ఈ స్టేజ్‌లో ఉన్నారంటే ఈ అస్సలు స్టేజ్‌లోనే ఉన్నా. గురువు ఉంటే ఇంకా వెళ్ళేవాడిని గదా! ఇది గూడా అసలు మామూలు విషయమా అండి? బట్ ఇంక ఉంటే బావుంటది కదా! ఒక గురువు ఉంటే ఏం జేయాలి, అది జేయాలి, ఇది జేయాలని. సో, ఆ గురువు లేకుండా ఇప్పుడు మా ఫ్యామిలీ అలా ఉండి సపోర్ట్ చేశారు. ఇంకొక క్వెషన్ ఉంది. హ్మ్. డి నుంచి తప్పుకున్నారా? హ్మ్. తీసేసారా? లేదు అదేంటసలు? లేదు. డీలో ఎవరిని తీసేయడం, తప్పుకోవడం ఉండదు. తప్పుకోవడం అంటే మన ఇంట్రెస్ట్. మనం ఉండి అక్కడ కష్టపడితే మన కష్టం ఆడ వాళ్ళు చూస్తే టాలెంట్ ఉంటే డెఫినెట్‌గా ఉండదు. అక్కడ ఏమైంది నాకు అంటే ఓన్‌గా నేను చెప్తున్నా కదా! చాలామంది ఇదే అడుగుతుంటారు. డీలో ఎందుకు చేయలేదని. హ్మ్. డీలో ఎవరో తీసేస్తానో ఇట్లా కాదు. కొన్ని అయినాయి. కొన్ని అదే పాలిటిక్స్ నా చాలా విషయంలో రూమర్స్ వచ్చాయి గదా! చాలామంది నన్ను అంటే సూర్యాపేట నుండి కాల్ చేయడం అయి పక్కన పెడితే డీ అనే దాంట్లో అంటే ఆ టైంలో ఎట్లా అంటే నేను మస్తు ఫోకస్డ్‌గా ఉండేదన్నమాట. కంటెస్టెంట్ అవ్వాలి అని. హ్మ్. ఆ టైంలో చేసే టైంలో కోవిడ్ వచ్చింది. ఓకే. మళ్ళీ ఇంకోటేందంటే వాళ్ళు వీళ్ళు కాల్స్ చేసి హ్మ్. వాడిని తీసుకోవద్దు బానుని అది ఇది అన్నప్పుడు నాకు కూడా ఇంట్రెస్ట్ అనేది వెళ్ళిపోయింది. ఎందుకు? హ్మ్. ఎందుకు తీసుకోవద్దు అనేసి అన్నారు? కాంపిటీషన్. ఓకే. అంటే సో భాను మాస్టర్ వస్తే ఇంకెవరు ఉండరు. ఎవ్వరుండరని గాదు. మేమే గాలే తనెట్లా అయితాడని. ఇప్పుడు భాను మాస్టర్ గావచ్చు మీకు. అప్పుడు గాదు గదా! ఓకే. అప్పుడు జస్ట్ నార్మల్ పర్సన్. అంటే బ్యాక్‌గ్రౌండ్ డాన్సర్‌గా చేసారా? లేకపోతే చేశాను. కంటెస్టెంట్? లేదు బ్యాక్‌గ్రౌండ్ డాన్సర్‌గానే చేశాను. ఓకే. కంటెస్టెంట్‌గా ట్రై చేసినప్పుడు వద్దు అనేసి అన్నారా? వద్దని ఇప్పుడు చైతన్య మాస్టర్ ఉండే గదా! హ్మ్. సో, తను తీసుకుంటా అని చాలా సార్లు రారా అసలు సూర్యాపేటలో ఏముంది? నువ్వొచ్చి ఇక్కడుండు ఒక 1 ఇయర్ ఉండు. నువ్వు కంటెస్టెంట్ చేస్తా అది ఇది అని చాలా సపోర్ట్ ఇచ్చేది. ఇప్పుడు వెళ్దామన్నా వెళ్ళడానికి వీలు లేకుండా అయిపోయిందింక. వెళ్ళడానికని గాదు గానీ, మనకి ఒక్క టైంలో ఉంటది. ఆ ఫోకస్ అనేది ఎలా హ్మ్. ఉంటదంటే, ఒక టైంలోనే దాని మీద ఇంట్రెస్ట్ వస్తే దాని మీదనే ఎళ్ళిపోవాలి. మళ్ళీ ఒక్కసారి ఇంట్రెస్ట్ పోయినాక మళ్ళీ ఇంట్రెస్ట్ తెచ్చుకోవాలి అది ఇది అంటే, ఇప్పుడు ఆల్రెడీ నేను వేరే ప్రొఫెషన్‌లో ఉన్నా గదా! ఇప్పుడు సాంగ్స్ అని. సో, ఓకే. నేను లేకపోతే చేసేవాడినేమో మేబీ. హ్మ్. అయినా అప్పట్లో నేను ఆ టైంలోనే డాన్స్‌లో కాంపిటీషన్స్ ఏ కాంపిటీషన్ పోయినా గెలుచుకురావడం అంటే యాస్ ఎ డాన్సర్‌గా ఎంత హ్యాపీగా ఉండాలో డాన్స్ విషయంలో అంతకంటే ఎక్కువనే ఉన్నా. ఓన్లీ డాన్స్ విషయంలో. అంటే ఓకే. చిన్న ఏజ్ ఉన్నా గానీ పోయి కాంపిటీషన్స్ ఒక్కడినే వెళ్ళి బస్ స్టాండ్‌లలో పడుకోవడం. ఓహ్! అంటే ఇక్కడిక్కడ జరగవన్నమాట హ్మ్. కాంపిటీషన్స్. సత్తుపల్లి, ఇటు విజయవాడ హ్మ్. సైడ్ అట్లా ఎళ్తాయి గదా! అప్పుడు చిన్నోడిని గదా! స్టేజ్ పెర్ఫార్మన్స్ లాగా. స్టేజ్ పెర్ఫార్మన్స్. ఓకే. వెళ్ళి ఇగ సోలో డాన్స్‌ని ఇలా చేసి ఇగ అన్నీ అంటే నేను ఓ 2 నాకు తెలిసి ఒక 100, 150 కాంపిటీషన్ చేసుంటా. ఓకే. దాంట్లో ఒక 2 నేను ఓడిపోయింది. ఓహ్! సో, ఆ ఒక్క విషయంలో డాన్సర్‌గా నేను గెలిచినట్టే. ఓకే. అక్కడ ఎందుకు ఇప్పుడు డీలో కంటెస్టెంట్స్ చాలామందొచ్చారు. అంటే వాళ్ళు కంటెస్టెంట్స్ కాకముందొచ్చారు. నాతో ఫైట్ జేశారు హ్మ్. కాంపిటీషన్‌లో. అయినా నాకే ఓకే. సో, అట్లా నాకు హ్యాపీ అనమాట. డాన్సర్‌గా ఏం జేసినావు అంటే చాలు. డాన్స్ అంటే అసలు మామూలు పిచ్చి లేనట్టుంది గదా మీకు. అప్పుడు చాలా పిచ్చండి. అంటే ఇప్పుడు లేదా? ఇప్పుడు తక్కువ చాలా. ఎందుకు తగ్గిపోయింది? తగ్గిపోయింది మనం వేరే ప్రొఫెషన్‌కెళ్ళిపోయినాం గదా! ఇంకా వేరే ప్రొఫెషన్ ఏంటి? సాంగ్స్. సాంగ్స్‌లో కూడా కొన్ని ఉంటాయి గదా! అంటే మొత్తం కవర్ సాంగ్సే గాకుండా మనం రెగ్యులర్‌గా డాన్స్ జేసి సాంగ్స్ జేయడం వేరు. హ్మ్. ఇప్పుడు మీరన్నట్టు. ఇప్పుడు ఓకే. అట్లా గాదు. సాంగ్స్‌లో ఎక్కడనో డాన్స్ చేయాల్సొస్తుంది. అవును. సో, రెండిటికి డిఫరెన్స్ ఉంటది. సో, హ్మ్. అలా. అంటే మీకు కవర్ సాంగ్స్ చేయడం ఇష్టమా? లేకపోతే డాన్స్‌కి సంబంధించిన వీడియోస్ అట్లా ఇష్టమా? నాకు డాన్స్ సంబంధించినయి చాలా ఇష్టమండి. అలా కవర్ సాంగ్స్ అవి ఇవి మనకసలు అయి లేవు. ఎప్పుడు ఫోకస్ మొత్తం డాన్సే గానీ, ఎందుకో ఇగ అలా అయిపోయిందిగ. అంటే ఇగ ఇంట్రెస్ట్ పోవడం, ఓకే. ఇలా అయిపోయింది తప్ప నాకు ఎప్పటినుండో డాన్సే. చూద్దాం ఇప్పుడు. అంటే ఇప్పుడు నా ఛానెల్‌లో ఇప్పటిదాకా ఒక్క డాన్స్ సాంగ్ లేదు. అయితే మళ్ళీ ఇప్పుడు వేరే ఛానెల్స్ వస్తాయా అన్నిట్లో మరి? డాన్స్ వస్తాయి. వస్తాయి డెఫినెట్‌గా. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే అన్ని ఫోక్ సాంగ్స్ కొద్దిగా ప్లానింగ్స్ చేస్తున్నాం ఓకే. అనమాట. ఓకే. 'బాను మాస్టర్.' ఈ మాస్టర్ అని రావడానికి రీజన్? మాస్టరా? అంటే మీరు పెట్టుకున్నారా? లేకపోతే అందరూ మాస్టర్, మాస్టర్ అనేసరికి హుహు. వచ్చేసిందా అది? లేదు లేదు. అంటే జనరల్‌గా ఇప్పుడు యాంకర్ అని మిమ్మల్ని ఎవరు అనాల్సిన అవసరం ఉండదు గదా! అవును. సో, మీరు మీ ప్రొఫెషన్‌లో చూసే అంటారు గదా! సో, అలానే వచ్చిందనమాట. ఇప్పుడు ఓకే. మనం స్కూల్స్‌లో, కాలేజెస్‌లో ఓకే. వెళ్తాం గదా! డాన్స్ హ్మ్. నేర్పియడానికి. ఇప్పుడు సార్‌ని టీచ్ చేసే వాళ్ళని సార్ ఎలా అంటారో,
ఇలా కరాటీ సంథింగ్ డ్యాన్స్ నేర్పించే వాళ్ళని మాస్టర్స్ అంటారు. సో అంటే ఈ క్వశ్చన్ ఎందుకు వచ్చిందంటే మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ లో భాను మాస్టర్ అఫీషియల్ అని ఉంది. సో భాను అఫీషియల్ అని పెట్టుకోవచ్చు కదా, మాస్టర్ అనే ఎందుకు లేదు పర్టికులర్ గా లేదు దీనికి చెప్తా నేను. అంటే ఇంతకుముందు నా యూట్యూబ్ నేమ్ భాను డ్యాన్స్ అకాడమీ. ఓకే ఓన్లీ జస్ట్ పోస్టర్ ఏంటిది కొరియోగ్రఫీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, హీరో బై భాను మాస్టర్ అని పెడతాం కదా. సో నా ఛానల్ పేరు తగ్గిపోయి ఈ భాను మాస్టర్ అనేది పైకి వచ్చేసింది. ఎక్కడ చూసినా పలానా భాను మాస్టర్ భాను మాస్టర్ భాను మాస్టర్ అనేది కానీ సరిగా నలుగురికి తెలిసిన పేరు కదా, అలా అలా వచ్చేసింది అనమాట. మీకు డాన్స్ క్లాస్ ఉంది అన్నారు, నిజమేనా? ఉంది. అంటే మీ ఓన్ గా పెట్టుకున్నారా? ఇప్పటికి 7 years. ఎక్కడ ఉంది అది? సూర్యాపేటలో. కానీ ఓన్లీ ఏంటిది నా సాంగ్స్ ప్రాక్టీస్కి. ఓకే, అంటే రెగ్యులర్ ఏమి ఉండదు, ఓన్లీ షూట్ పర్పస్. ఇప్పుడు అందరూ అడుగుతుంటారు కదా మామూలుగా ఏమన్నా నేర్పండి మాస్టర్ అని. సో వాళ్ళ కోసం ఓన్లీ సమ్మర్ క్యాంప్ అలాంటివి ఒక 2-3 months అంతే. 2-3 months తర్వాత ఏముండదు, ఇయర్లీ 2-3 months ఉంటుంది అంతేనా? అంతే, సమ్మర్ క్యాంప్ అలాంటి. ఓకే, నెక్స్ట్ ఇంకా ప్రాజెక్ట్స్ ఉన్నాయి అయితే వచ్చేసి? అంటే మళ్ళీ మీరు భాను మాస్టర్ని చూస్తారు. ఓకే, అంటే ఇక ఆపేసా కదా, నాకు తెలిసి 2 years అవుతుంది సాంగ్స్ ఆపేసి. ఇప్పటి నుండి ఇదే అనుకున్నా ఇక చేయాలి గట్టిగా. ఇవన్నీ చెప్తున్నారు, మీ లవ్ స్టోరీ అయితే చెప్పట్లేదు మాకు. లవ్ స్టోరీ అంటే ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది లవ్ స్టోరీ. లవ్ స్టోరీస్ అంతగా ఏం లేవులేండి మనకి. ఉన్నది మీ ఫేస్ చూస్తేనే అర్థమవుతుంది. అర్థమై అవును. లేదు లేదు అంటే లవ్ అంటే చెప్తా తొందరలో. అంటే ఉన్నారా, వచ్చారా, లేకపోతే అదే క్వశ్చన్ మార్క్ అందరికి. వాళ్ళు భాను మాస్టర్కి లవ్ ఉందా లేదా అదే క్వశ్చన్ మార్క్. అంటే కొన్ని రోజులు చూస్తారు కదా మీరు ఇన్స్టాగ్రామ్లో ఏది చేసినా అయితే ఇప్పుడు చెప్పా అంటారు, ఉంటాయి కదా చెప్పడానికి. ఉంది కదా చెప్పాలి కదా, అందుకే వెయిట్ చేయండి. అంటే అఫిషియల్గానే చెప్తా కదా. పర్లేదు మా కోసం ఒకసారి చెప్పండి. లేదు చెప్తా నేను అఫిషియల్. పాస్ట్ ఏమైనా ఉందా? పాస్ట్ అందరికి ఉంటాయి కదా. ఓకే, పాస్ట్ కాకుండా వేరే ప్రజెంట్ వస్తున్నారు అన్నమాట ఇప్పుడు. ఇటు తిప్పి ఇటు ఇక అందరిది లైఫే కదా. అంటే లవ్లు అన్నీ అట్లాంటి ఏం లేవు కానీ చెప్తా అంత తొందరలో గుడ్ న్యూస్ చెప్తా. డెఫినెట్గా మేము కూడా వెయిట్ చేస్తుంటాం. ఇంకా సాంగ్స్ మరి ఎవరితో ప్లాన్ చేశారు? అంటే ఎవరితోనే ఏం అనుకోలేదు, కానీ ఇప్పుడు ఓన్ సాంగ్స్ ఇంతకుముందు నా ఛానల్ ఏంటిదంటే ఓన్లీ కవర్ సాంగ్సే ఉండేవి అనమాట. సో ఇప్పుడు ఓన్ సాంగ్స్ ఉంటాయి కదా, అంటే మీన్ ఆల్బమ్ సాంగ్స్, ఫోక్ సాంగ్స్ అంటారు కదా, సో అవి చేపిస్తాను. అంటే ఫోక్ సాంగ్స్ వేరే వాళ్ళ ఛానల్లో చేశారా మీరు? మీ ఛానల్లో ఓన్లీ కవర్ సాంగ్స్? ఓన్లీ కవర్ సాంగ్స్. ఓకే, ఇంకా మీకు ఫోక్లో ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది ఎవరు? నేను చెప్పేది ఏంటిది, నాకు ఎవరు ఛాన్స్ ఇవ్వలే ఫోక్లో. అంటే వేరే వాళ్ళ ఛానల్లో చేశారు కదా. అదే నేను చెప్పేది ఏంటిది, ఇప్పుడు సూర్యాపేట సరౌండింగ్స్లో ఓకే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, ఎవరు ఛానల్ ఉంది కానీ ఎలా చేయాలో తెలియదు, వాళ్ళకి లైన్ తెలియదు. ఆ లైన్ ఇంకా నేనే చెప్పా, నేనే కెమెరాస్ మాట్లాడి, నేనే హీరోయిన్స్ మాట్లాడి, నేనే డైరెక్షన్ చేసి నేను వాళ్ళ ఛానల్లో అప్లోడ్ చేసేవాడిని. అంటే ప్రొడ్యూసర్ వాళ్ళు మొత్తం ఇక నా హ్యాండ్ ఓవర్లో ఉండవు. ఓకే, అంటే ఛాన్స్ ఎవరు ఇవ్వలేదు కానీ మీరే ఛాన్స్ తీసేసుకున్నారు. బాగుండు వస్తాయిలేండి, ఎందుకు ఇంకా మీరు ముందు ప్రాజెక్ట్స్ చేస్తారు కదా, డెఫినెట్గా. అదే వెయిట్ చేస్తున్నా. ఫస్ట్ ఇన్స్టాలో ఏ రీల్ ఎక్కువ వెళ్ళింది మీది? అసలు ఇన్స్టా చాలా తక్కువ అండి నేను వాడడం. ఓకే, అంటే మొత్తం యూట్యూబే? మొత్తం యూట్యూబ్ నుంచి ఇన్స్టాకి వచ్చేసారా? ఇన్స్టా నుంచి యూట్యూబ్కా? అసలు ఎక్కడ నుండి ఎక్కడికి వెళ్ళలేదు. భాను మాస్టర్ అంటే యూట్యూబర్ అని అంటారు, అది గుర్తుపెట్టుకోండి. ఎందుకు, ఇన్స్టాలో కూడా వస్తున్నాయి కదా. అది అంత ఫోకస్ పెట్టానండి. మీరు చూడండి, ఎప్పుడో అసలు రీల్స్ అనేవి పెట్టాను, ఎప్పుడో ఒక్కసారి అట్లా. అవును, రీల్స్ అనగానే ఒకటి గుర్తుకొచ్చింది, పొలిటికల్స్ దాని గురించి ఒకటి పెట్టారు. పొలిటికల్స్ దాంట్లోకి వెళ్తున్నారా లేకపోతే ఏంటి అన్నట్టు? మరి సపోర్ట్ చేస్తున్నట్టు పెట్టారు కదా. అయితే తను అంటే వర్ణన్న సంకినేనని. ఓకే, ఎలా అంటే మనం పొలిటికల్ అలా అంత మనకు అంత సీన్ లేదు, వాటిలో వెళ్ళను కూడా, కానీ చెప్తా, దానికి కూడా చెప్తా. ఇప్పుడు వరుణన్న ఎలా అంటే మాకు ఏది చిన్నది వచ్చినా కానీ ఫస్ట్ మాకంటే ముందు తనే ఉంటాడు అనమాట. అది మంచి కానివ్వండి చెడు కానివ్వండి, అంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమన్నా ఇంట్లో ఫంక్షన్స్ ఉన్నా మాకంటే ముందు మా అన్న సపోర్ట్. ఇప్పుడు ఓన్ బ్రదర్ అయితే ఎలా ఉంటాడో అలా అన్నయ్య ఉంటాడు అనమాట, ఎవరు వరుణన్న సంకినేని అని. సో తన కోసం, ఇప్పుడు తను మన కోసం అంత చేసినప్పుడు ఈ టైంలో కూడా ఎంతో కొంత మన నుండి సపోర్టోస్ లేకపోతే ఎలానో అలా మన ద్వారా ఏమైనా ఎంత హెల్ప్ కావాలంటే అంత చేయాలి కదా. సో దానికే చేశాను అనమాట. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నాకు సిల్వర్ ప్లే బటన్ వచ్చిన తర్వాత, అంటే వాళ్ళ డాడీ ఉంటాడు సంకినేని సార్, మన ఎక్స్ఎమ్మెల్యే, తను కూడా ఫస్ట్ నన్ను ఏం అడిగాడంటే సిల్వర్ ప్లే బటన్ కానీ నాకు తెలియదు నువ్వు ఇలా చేస్తావని, నీకేం కావాలి చెప్పమని చెప్పి.
నీకేం కావాలి దీని ద్వారా నువ్వు ఎట్లా సెటిల్ అవుతావు చెప్పు, అది ఇది అన్నాడు. సో అలా చెప్పేవాళ్ళు అంటే ఇక మీరు అర్థం చేసుకోవాలి, ఇక అలా చెప్పేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. మామూలుగా సపోర్ట్ అంటే అందరు ఇస్తారు కానీ ప్రతి విషయంలో వచ్చేటోళ్ళు ఉండడం గొప్ప కదా. సో అందుకే ఇప్పుడు వర్ణన్న వాళ్ళ డాడీ ఎమ్మెల్యేగా పోటీ చేయడం, సో అది సపోర్టు హెల్ప్ అని కాదు, ఇక అంతే ఒక ఫ్యామిలీ లాగా ఉన్నా అంతే. ఇది సాంగ్స్ చేయొద్దు తీసుకోవద్దు అని కాల్స్ వచ్చాయి అన్నారు కదా, శత్రువులు ఏమైనా ఉన్నారా లేకపోతే? శత్రువులు ఏముండవు, ఎవ్వరు ఉండరండి. కానీ కొన్ని అప్పుడు ఎలా ఉంటుంది అంటే చిన్నపిల్లలు ఉంటారు కదా, ఐస్ క్రీమ్ కావాలనో అది కావాలనో ఇది కావాలని అట్లా, అంటే మాకంటే ఒకడే ఎదగొద్దు అది ఇదనో ఆడదాకా ఎట్లా పోతాడో అట్లా ఆపిరు తప్ప అది పెద్ద శత్రుత్వం కాదు, ఏం కాదు. అదే కాల్స్ వచ్చి మరి ఆపేశారంటే ఏదో సంథింగ్ ఉంటుంది కదా, మీరు ఏమైనా గొడవ పడ్డారా వాళ్ళతో? లేదు అలాంటి అసలు. భాను మాస్టర్ గొడవల్లోకి వెళ్తారా వెళ్ళరా? లేదండి అస్సలు, మీరు ఒకసారి కనుక్కోండి. అంటే కొన్ని రీల్స్లలో రౌడీజం లాగా అట్లా ఇట్లా చూస్తుంటాం కదా, అవి రీల్స్ అండి. అంటే మీరేమో పొలిటికల్స్ లోకి వెళ్ళను అని అంటున్నారు, మరి వరుణ్ అన్న మిమ్మల్ని యూత్ లీడర్ పెడతా అనేసి అట్లా ఇట్లా అనేసి అన్నారు కదా, మరి అది ఎంతవరకు నిజం? ఎప్పుడు అన్నాడు? టాక్ వచ్చింది కదా బయట నుంచి. లేదు నేను ఒకటే చెప్తున్నాండి, ఎప్పుడన్నా సరే నాకు పొలిటికల్ అనేది నేను దూరంగానే ఉంటా. పర్సన్స్ వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా కానీ పర్సన్స్ మనకు నచ్చితే ఎంత దూరమైనా వెళ్తా కానీ మనకి ఆ పొలిటికల్ యూత్ లీడర్ అసలు మనకి అంత సీన్ లేదు. ఫస్ట్ మరి ఎందుకు అట్లా అన్నారు? సీన్ లేదు. ఎక్కడన్నాడు? అనలేదు కదా. అన్నారు కదా. లేదు ఎక్కడ అనలేదు. అన్నారు మీరు ఇప్పుడు కెమెరా ఉంది అనేసి అనట్లేదు. లేదు అన్నకి, అంటే అన్నకు కూడా తెలుసు మనకి పాలిటిక్స్లో అసలు ఇష్టం ఉండదు, ఇంట్రెస్ట్ ఉండదు, అన్నకు కూడా తెలుసు. అంటే ఎప్పుడైనా అడిగారా మిమ్మల్ని ఇట్లా యూత్ లీడర్ పెడదామని? లేదు అలాంటి టాపిక్స్ రావు అసలు. మరి ఈ టాపిక్ వినిపించింది కదా మరి మాకు. ఏమో మీకు వినిపించింది, నేను ఫస్ట్ టైం వింటున్నాను. నేను ఏది అడిగినా కానీ ఫస్ట్ టైం అంటే నాకు లేని టాపిక్స్ కూడా మీరు అడుగుతారు కదా, సో అందుకే ఫస్ట్ టైం అను. అంటే మీకు తెలియకుండా ఉంటుందా? లేదండి, అంటే అన్నకు కూడా తెలుసు మనకి అసలు అవి ఇంట్రెస్ట్ ఉండవు పాలిటిక్స్ అనేవి. ఇప్పుడు ఓన్లీ నేను అది మరీ చెప్తున్నా, ఏమైనా ఉంటే అన్న కోసం, సంకినేని సార్ కోసం తప్ప నాకేదో ఎజెండా ఉండి ఏదైనా ఇంట్రెస్ట్ ఉండి రేపు ఏదో చేయాలి పాలిటిక్స్లో అనేది అసలు ఉండదు. నా లైఫ్లో పాలిటిక్స్ అనేది అంటే కొంతమంది ఉంటారు కదా ఏదో ఆశించి చేయడం. లేదు నేను చెప్తున్నా కదా, ఇప్పుడు బయట వాళ్ళ దగ్గర అయితే మనం ఏదో ఆశించవచ్చు. ఇప్పుడు మా సొంత ఫ్యామిలీ అంటున్నా కదా, అంటే నాకు ఇంక్లూడింగ్ మా ఓన్ బ్రదర్ లానే. ఇప్పుడు వర్ణాన్ని సంఖ్యనే అన్న మా ఓన్ బ్రదర్ ఎంతనో తనంత అనమాట. ఇప్పుడు మీ బ్రదర్ ఉన్నారు కదా, షూట్స్కి వస్తుంటారా? ఎవరు? మీ బ్రదర్. అంటే ఓన్ బ్రదర్? ఓన్ బ్రదర్. లేదు తను యూకేలో ఉంటాడు. ఓకే, అంటే సపోర్ట్ చేస్తారు బాగా. ఇప్పుడు మా అన్నయ్య అంటే ఓన్ బ్రదర్ సాయి భార్గవ్, సో తన వల్లే ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నా. ఓకే, మీరు ఈ స్టేజ్లో ఉండడానికి రీజన్ మీ బ్రదర్? మా అన్నయ్య. అది ఎందుకంటే చిన్నోడిని కదా, ఇప్పుడు మీరే చూసిరు ఆ పాలిటిక్స్ అక్కడ ఆపేయడం, ఇక్కడ ఆపేయడం, ఆ ఈవెంట్కి పోకుండా ఆపేయడం, ఈ ఈవెంట్కి పోకుండా ఆపేయడం, అక్కడికి వెళ్తే వాళ్ళకి కాల్ చేసి వానికి ఎందుకు ఈవెంట్ ఇస్తున్నారు, వాడిని ఎందుకు రానిస్తున్నారు. సో ఇవి ఇక చిన్నపిల్లలాగా జరిగాయి అప్పుడు. సో అక్కడ ఎవరు నాకు స్ట్రాంగ్ పిల్లర్ లాగా నా ఎదురుగా ఎవరు ఉన్నారంటే మా అన్నయ్య. ఈ ఈవెంట్స్లో ఛాన్స్ ఎట్లా వచ్చింది మరి మీకు? ఈవెంట్స్లో ఛాన్సెస్ ఏమి ఉండదండి. ఇప్పుడు నార్మల్గా డ్యాన్స్ స్టార్ట్ చేసినప్పుడే ఈవెంట్స్ ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి. అంటే ఫస్ట్ ఎవరు ఇచ్చారు ఛాన్స్? అలా ఏం అవి గుర్తులేవండి. ఈవెంట్స్ ఎప్పుడో అయిపోయింది. ఎప్పుడో అయిపోయింది. అంటే ఒక ఈవెంట్ ఫస్ట్ స్టార్టింగ్ మీద ఈవెంట్స్ తర్వాత కవర్ సాంగ్స్. కవర్ సాంగ్సా ఫోక్ సాంగ్సా? రెండు ఒకేసారి. ఇప్పుడు షూట్స్కి ఈవెంట్స్కి వెళ్తూ ఉంటారు కదా, నైట్ టైం డే టైం అనకుండా వెళ్తుంటారు. స్ట్రగుల్స్ ఏమైనా ఫేస్ చేశారా? స్ట్రగుల్స్ అంటే ఉంటాయండి, ప్రతి ఈవెంట్ ఆర్గనైజర్కి స్ట్రగుల్స్ ఉంటాయి, ప్రతి డాన్సర్కి స్ట్రగుల్స్ ఉంటాయి. అంటే నిద్ర ఉండదు, స్లీప్ ఉండదు, ఫుడ్ సరిగ్గా ఉండదు, అంటే ఎక్కడెక్కడో లాంగ్ ట్రావెల్ చేయాలి కదా, సో అవన్నీ స్ట్రగుల్సే కదా. అంటే మీకు ఎంత ఛార్జ్ చేసేవాళ్ళు ఏది ఈవెంట్కి వెళ్ళినా షూట్స్కి వెళ్ళినా? అంటే ఆ టైంలో డబ్బుల కోసం కాదు నేను చేసింది, ఓన్లీ పేరు కోసం చేయాలని. తర్వాత ఇక జనరల్గా ఈవెంట్స్ అంటే దాంట్లో చాలా రకాలు ఉంటాయి, సో దాన్ని బట్టి ఆ ఛార్జెస్ అలా ఉంటాయి. ఇంక ఇప్పుడు మూవీస్లలో ఛాన్సెస్ చేస్తారా మరి? చేస్తానండి. అంటే ఇంత డాన్సర్గా చేస్తారా లేకపోతే కొరియోగ్రాఫరే? ఎందుకంటే ఇప్పుడు నా జలజలపాతం సాంగ్ ఉంది కదా, అది చూసి ఇప్పుడు మన మజిలీ మూవీ డైరెక్టర్ ఉండు కదా, మజిలీ ప్లస్ మన ఖుషి మూవీ డైరెక్టర్, ఆ సార్ వీడియో కాల్ చేసి
చాలా బాగుంది అది ఇది అన్నారు. మళ్ళీ రాజమౌళి అసిస్టెంట్ కెమెరామెన్ కెమెరామెన్ అసిస్టెంట్ రాజమౌళి దగ్గర ఉండే వ్యక్తి తను కూడా కాల్ చేసి తమ్ముడు ఒకసారి ఓకే. బాగా చేసావు, ఎప్పుడైనా ఫ్రీ ఉంటే హైదరాబాద్లో కలుద్దాం అన్నాడు. సో తర్వాత వాళ్ళ నెంబర్స్ మిస్ అయ్యాయి. ఓహ్! మరి ఇప్పుడు ఎలా? ఎలా అంటే ఇంతకుముందు నేను వర్క్ చేస్తున్నా, నాకు ఆఫర్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు కూడా చేస్తూ ఉంటా కాబట్టి ఇక చూద్దాం. అంత అదే ఉందయ్యా అంటారు. లేదు మన అంటే వర్క్. చాలా మంది మూవీస్‌లో ఛాన్స్ వస్తే మీరేమో కొరియోగ్రాఫర్‌గానే చేస్తా అంటున్నారు ఎందుకు? ఓకే. డాన్స్ మీద ఇష్టంతోటి అంటున్నారు. అంటే హీరోగానో లేకపోతే సంథింగ్ ఏదైనా క్యారెక్టర్స్ ఉంటాయి గదా! అంటే ఆ క్యారెక్టర్స్ గాకుండా మీరు కొరియోగ్రాఫర్, లేదండి, కొరియోగ్రాఫర్, ఇప్పుడు కొరియోగ్రాఫర్. డాన్సర్ అనే అతడు డాన్స్ చేస్తాడు, యాక్టింగ్ చేస్తాడు, యాక్టింగ్ చేస్తారు. డైరెక్షన్ చేస్తాడు, ఇప్పుడు ఏంటిది స్క్రీన్ ప్లే కూడా హ్మ్. చేస్తాడు. సో అన్నీ ఉంటాయి అన్నమాట. సో నేనేంటిది ఇప్పుడు మీరు అడిగారు కదా మూవీస్ ఆఫర్స్ వస్తాయని, నాకు ఇంతకుముందు వచ్చాయి. హ్మ్. ఏదొచ్చాయి కొరియోగ్రాఫర్గా వచ్చాయి ఓన్లీ, ఓకే. ఇలా అని వచ్చాయి. ప్లస్ ఈ సీరియల్స్ అవి ఇవన్నీ వచ్చాయి, కానీ అప్పుడు భయంతో ఏం చేయలేకపోయినా. హ్మ్. సో ఇప్పుడు కూడా నేను మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తే ఏది వస్తుందో చెప్పలేను కదా. హ్మ్. కానీ నేనేంటి స్టార్ట్ అయ్యేది ఎలా అయితే ఓన్లీ కొరియోగ్రాఫర్గా. ఓకే. ఇప్పుడు నా ఛానల్లో కవర్ సాంగ్స్ ఎందుకు తీస్తున్నా అంటే ₹1 కూడా రాదు సాంగ్స్కి, మీకు తెలిసే ఉంటుంది. హ్మ్. ఇప్పుడు అవన్నీ కాపీరైట్ సాంగ్స్ కాబట్టి ₹1 కూడా మనకి రిటర్న్స్ రావు. అవును. ఇప్పుడు ఒక్క సాంగ్కి 40,000-50,000 మనం ఖర్చు పెట్టేసి చేసేస్తున్నాం. అది ఎందుకు చేస్తున్నా, జస్ట్ మనైతే మన ఫాలోవర్స్కి నచ్చాలని. ఓకే. మనం ఏదో యూట్యూబ్లో చేసి ఇన్కమ్ వెనకేసుకోవాలని కాదు, మనకేమో ఇన్కమ్ రావాలని కాదు. హ్మ్. మీరు చూడండి, వేరే వాళ్ళవి చూడండి, వాళ్ళకి రిటర్న్స్ వస్తేనే వాళ్ళు సాంగ్స్ తీస్తారు. అవును. ఇక్కడ నాది అలా కాదు కదా, అక్కడ రిటర్న్స్ రావు, ప్లస్ నేనే రివర్స్ అమౌంట్ పెట్టాలి. మరి ఎప్పుడు అనిపించలేదా ఇంత మనీ పెట్టుకొని సాంగ్ చేసి అసలు ఒక్క రూపాయి కూడా వస్తలేదు ఎందుకు ఆపేద్దాం అనేసి? లేదు, ఆ టైంలో అలా ఏం అనిపించలేదు. ఇక చేసుకుంటూ వెళ్ళిపోయా. ఇక అంటే ఇక ఫేమ్ పెరుగుతున్న కొద్దీ ఓకే. ఇక మనం ఈ ప్రొఫెషన్లో అమౌంట్ వస్తుంది మన దగ్గర ఉంటాయి కదా, సో అవి వస్తున్నాయి, అట్లా అలా అయిపోయింది. ఓకే. ఇప్పుడు మనీ రాకుండా ఉంటది కదా మీకు. వీడియోస్ ఆపేశారు. దానికి దీనికి ఏమైనా లింక్ ఉందా? దేనికి? అంటే మనీ వస్తలేదు కదా ఎందుకు వీడియోస్ చేయడం? లేదు, ఇప్పుడు నా ఛానలే ఉంది కదా, హ్మ్. సో దాంట్లో ఇప్పుడు నేను ఆల్బమ్ సాంగ్స్ ఇప్పుడు రాపిస్తున్నా కదా, సో అదే అప్పుడు రాపించినా నాకు అమౌంట్ వద్దు. ఓకే. అసలు ఇక్కడ అమౌంట్ ప్రాబ్లం కాదు, హ్మ్. ఏదో గ్యాప్ వచ్చింది అంతే. ఇక ఆ గ్యాప్‌ని ఇప్పుడు ఫిల్ చేసేస్తారు. ఫుల్ఫిల్ చేసేస్తాను. ఓకే. ఇంకా ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి మరి ఇప్పుడు? ఇక అవి ప్రాజెక్ట్స్ మనం కౌంట్ చేయలేమండి. ఇక చేసుకుంటూ పోయి దానికి లిమిట్స్ ఉండవు. ఓకే. ఇప్పుడు ఈ యూట్యూబ్లో ఎలా ఉంటుందంటే హ్మ్. చేసుకుంటూనే పోవాలి. ఇప్పుడు మీ ఇంటర్వ్యూస్ ఉంటాయి, మీరు చేసుకుంటూ వెళ్తారు, ఎప్పుడు ఆపేస్తాం అంటే చెప్పలేము కదా. అవును. సో అలా అంటే 1 మంత్‌కి ఒకటైతే ఉంటది సాంగ్. చేయాలి. 1 మంత్కి ఒకటని కాదు, 1 మంత్కి ఒక 2 రావచ్చు, 3 రావచ్చు, 4 రావచ్చు, 5 రావచ్చు, అట్లా ఇక చెప్పలేము అన్నమాట మనం. కానీ ఎక్కువ ఫోకస్ పెడతాయి ఈసారి. ఇప్పుడు సాంగ్స్‌కి మరి ప్రొడ్యూసర్స్ ఎవరైనా ఉన్నారు ఇప్పుడు చేసే సాంగ్స్‌కి? లేరండి, నేనే. మీరే ప్రొడ్యూసర్. మనీ రాదు మీకు. అంటే ఇప్పుడు చేసే సాంగ్స్ ఆల్బమ్ సాంగ్స్ కదా. ఓకే. ఆల్బమ్ సాంగ్స్‌కి రాలేదు. ఇప్పుడు మీరు ఓన్‌గా కవర్ సాంగ్స్కి రావు. హ్మ్. అంటే ఇంతకుముందు చేసిన కవర్ సాంగ్స్, ఇప్పుడు ఓకే. చేసే ఆల్బమ్ సాంగ్స్. హ్మ్. ఓకే. ఓకే. సో వీటికి రిటర్న్స్ ఉంటాయి. అయినా ఎంత వస్తాయండి సాంగ్స్కి, తక్కువే. కానీ మనం చేయాల్సిందే. ఇప్పుడు 2 ఛానల్స్ ఉన్నాయి కదా, హ్మ్. సో దీన్ని సాంగ్స్ పరంగా, దీన్ని ఎంటర్టైన్మెంట్ పరంగా చేద్దామని. మీరు జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఎవరి దగ్గర తీసుకోలేదు. మీకు రాలేదు కూడా. ఎవరి దగ్గర కాదు, ఓన్లీ యూట్యూబ్ నుండి నాకు ₹1 కూడా రాలేదు. అంటే బయట ఈవెంట్స్‌లలో అవి ప్రొఫెషన్ కదండి అది. ఓకే. ఎంత ఈవెంట్స్ వచ్చేది? కానీ ఇక ఎంత వస్తుందంటే, ఇప్పుడు ఈవెంట్స్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అన్నమాట. సో అది ఎలా ఉంటుందంటే, అది మనం ఇంత అని చెప్పలేము అది కూడా. ఓకే. అంటే చార్జెస్ అంతా వాళ్ళే చూసుకునేవాళ్ళా? ఫుడ్ అదంతా? ఇప్పుడు ఓన్లీ డాన్స్ ఈవెంట్ కాదు కదా, ఇప్పుడు మ్యారేజ్ ఈవెంట్ మొత్తం ఓహ్! అవి ఓకే. అవి కూడా ఇంక్లూడ్, అవి కూడా చేసిన. సో అలా. మీరు తీసుకెళ్ళేవాళ్ళా మరి ఎవరినైనా? ఎవరిని? అంటే మీరెళ్ళేవారు. మీరెళ్ళిన తర్వాత ఇంకా వేరే వాళ్ళని తీసుకెళ్లారా? లేకపోతే అట్లనే మీరే వెళ్తూ కంటిన్యూ చేశారా? ఇంతకుముందు నాది డాన్స్ క్లాస్ ఉన్నప్పుడు దాంట్లో 10 మెంబర్స్ స్టూడెంట్స్ దాకా నా దగ్గరనే ఉండేవాళ్ళు. అంటే నా ఓకే. దగ్గరనే ఉండేవాళ్ళు. హ్మ్. వాళ్ళ మెయింటెనెన్స్‌తో సహా నాదే. ఇక ఏది చేసినా మేమే చేసుకునేటోళ్ళం, ఇలా చేసేటోళ్ళం. హ్మ్. ఇప్పుడు ఈవెంట్ దగ్గరికి వచ్చి ఏం చేయాలంటే సేమ్ అంతే, కొద్దిగా చేయంగానే అక్కడ కాంపిటీషన్ పెరగంగానే హ్మ్. నాకు కూడా ఇంట్రెస్ట్ అనేది ఇక ఆడ ఆగిపోయిందనమాట. సో ఇంట్రెస్ట్ ఇక్కడ సాంగ్ ఇంట్రెస్ట్ పోయింది. వీడియోస్ ఆగిపోయాయి. ఓకే. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు మీ ఫాలోవర్స్‌కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మరి? మా ఫాలోవర్స్‌కా అంటే స్టార్టింగ్‌లో ఏ సపోర్ట్ లేనప్పుడు ఓన్లీ, ఇప్పుడు ఎక్కడ ఏ సపోర్ట్ లేనప్పుడు ఓన్లీ నాకున్న బలం అని
నాకు కూడా కొద్దిగా మంచిగా అనిపించింది అంటే మా ఫాలోవర్సే అనమాట. ఓకే. సో ఇప్పుడు నేను సాంగ్స్ చేయడానికి కారణం కూడా వాళ్ళ కోసమే. ఓకే. సో మంచి సాంగ్స్ చేస్తా వాళ్ళ కోసం, నేను వాళ్ళని ఎంటర్టైన్ చేస్తా. ఓకే. అలానే వాళ్ళ సపోర్ట్ నాకుంటే చూద్దాం ఇంకా ఫ్యూచర్లో ఏమవుతుందో. ఓకే. సో అలా. ఓకే, చూసారు కదా భాను మాస్టర్ గురించి ప్రతి ఒక్క విషయం తెలుసుకున్నాం. ఇంకా మరిన్ని సాంగ్స్ తోటి మన ముందుకు వస్తా అని అంటున్నారు. సో అందరు కూడా మాస్టర్కి అయితే సపోర్ట్ చేయండి. మళ్ళీ ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాం.